హలో! ఈ వీకెండ్ ఓటీటీ రిలీజెస్ విశ్లేషణకు స్వాగతం. చూస్తుండగానే ఏప్రిల్ ఎండొచ్చేసింది కదా! కానీ ఈ నెల వెళ్తూ వెళ్తూ మన వీకెండ్ కోసం ఒక అద్భుతమైన కంటెంట్ సునామీనే తీసుకొచ్చేసింది. నేను మీ ఫిల్మ్ క్రిటిక్. ఈ వారం మనం ఏవి ఖచ్చితంగా చూడాలి, ఏవి లైట్ తీసుకోవచ్చు, అసలు ఏ జానర్ మనకెలాంటి ఫీలింగ్ ఇస్తుంది అనేది ఈ విశ్లేషణలో డీప్గా, చాలా క్లియర్గా చూసేద్దాం. ఇక్కడ మనందరికీ వచ్చే ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, అసలొక పర్ఫెక్ట్ వీకెండ్ బింజ్ వాచ్కి ఏం కావాలి? ఒక సాలిడ్ స్టోరీనా, అదరగొట్టే పర్ఫార్మెన్సెసా, లేక సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టే స్క్రీన్ ప్లేనా? ఏప్రిల్కి బై బై చెప్తున్న ఈ టైంలో మన స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా ఇలాంటి అదిరిపోయే కంటెంట్తో రెడీ అయిపోయాయి. అటు థ్రిల్ చేసే సిరీస్లు, ఇటు ఫుల్ ఫన్ ఇచ్చే సినిమాలు. అబ్బో, ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి మనకిప్పుడు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మెయిన్ మ్యాటర్లోకి డైవ్ చేద్దాం. ఏప్రిల్ ముగుస్తోంది కానీ ఓటీటీలు మాత్రం ఫ్రెష్ స్టోరీస్తో ఎండ్ కార్డ్ వేద్దామంటున్నాయి. థ్రిల్లర్, కామెడీ, యాక్షన్, స్పోర్ట్స్ ఇలా ప్రతి జోనర్లోనూ హాట్ కంటెంట్ వడ్డిస్తున్నాయి. ఈ వీకెండ్ మనకు బోలెడన్ని ఆప్షన్స్. వాటిలో ముందుగా 2 పెద్ద సిరీస్ల గురించి మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఓకే, ముందుగా మనల్ని మన పాత రోజుల్లోకి, ఒక బ్యూటిఫుల్ మెమరీస్లోకి తీసుకెళ్లే ఫస్ట్ కేటగిరీ ద నొస్టాల్జియా ప్లే, అదే బ్యాచ్మేట్స్. కాలేజీ రోజులంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి. ఫ్రెండ్స్తో కలిసి చేసే అల్లరి, గోడలు దూకడం, క్లాసులు బంక్ కొట్టడం ఇవన్నీ భలే బ్రీజీగా, నొస్టాల్జిక్గా అనిపిస్తాయి కదా. ఇందులో మా బ్యాచ్మేట్స్ కోసం మేం ఏదైనా చేస్తాం అనే ఒక డైలాగ్ ఉంటుంది. అసలు ఆ మాట కాలేజీ ఫ్రెండ్షిప్లోనే ఆ ఎమోషన్ని, ఆ బాండింగ్ని పర్ఫెక్ట్గా క్యాచ్ చేసింది. సీనియర్లతో గొడవలు, లెక్చరర్స్కి చెప్పే చిన్న చిన్న అబద్ధాలు అన్నీ కూడా మనం చాలా ఈజీగా కనెక్ట్ అయ్యేలా భలేగా చూపించారు. మరి ఈ లైట్ హార్టెడ్ వరల్డ్ని క్రియేట్ చేసిందెవరో చూస్తే, ఈ సిరీస్ గురువారం నుంచే జియో హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. డైరెక్టర్ శ్రీహర్ష శెట్టి దీన్ని చాలా సరదాగా తెరకెక్కించారు. అలాగే బిందు మాధవి, యాంటోనీ కార్తీక్, హర్ష వీళ్లంతా చాలా న్యాచురల్గా నటించి తమ క్యారెక్టర్స్కి ప్రాణం పోశారు. అయితే రెగ్యులర్ కాలేజ్ డ్రామాలా కాకుండా దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ హుక్ ఉంది. అదేంటంటే, ఆ కాలేజ్ 25 ఏళ్ల హిస్టరీలోనే ఫస్ట్ టైం సస్పెండ్ అయిన స్టూడెంట్స్ వీళ్లే. అసలు వాళ్ళేం చేశారు, ఆ రికార్డ్ ఎందుకు క్రియేట్ చేశారు అనేదే ఈ బ్యాచ్మేట్స్ అసలు స్టోరీ. సో మన పాత రోజుల్ని ఒకసారి నెమరు వేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ వీకెండ్కి ఇదొక పర్ఫెక్ట్ వాచ్ అని చెప్పొచ్చు. రైట్, ఇప్పుడు ఈ కూల్ కామెడీ నుంచి కాస్త సీరియస్ అండ్ ఇంటెన్స్ జానర్కి షిఫ్ట్ అవుదాం. అదే మన సెకండ్ కేటగిరీ, ది అడ్రెనలిన్ రష్, గ్లోరీ. ఈ గ్లోరీ అనేది స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో వచ్చే ఒక సాలిడ్, గ్రిటీ డ్రామా అండి. అసలు నరాల్లో రక్తం ఉరకలెత్తేలా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఇది. ఇందులో విధి నాతో చాలా ఆటలాడింది, ఇప్పుడు నేను దాంతో ఆడుకుంటాను అనే ఒక డైలాగ్ వినగానే గూస్ బంప్స్ వస్తాయి. ఆ క్యారెక్టర్లోని ఆ కసి, ఆ పట్టుదల, తన తలరాతను తానే మార్చుకోవాలనే ఆ డెప్త్ అంతా కూడా ఈ ఒక్క మాటలో మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. దీని డీటెయిల్స్ చూస్తే ఫ్రైడే నుంచి నెట్ఫ్లిక్స్లో ఇది స్ట్రీమ్ అవుతోంది. కరణ్ అంశుమాన్, కనిష్క్ వర్మ వీళ్ళిద్దరూ కలిసి దీన్ని డైరెక్ట్ చేశారు. పుల్కిత్ సామ్రాట్, దివ్యేందు శర్మ, సువిందర్ విక్కీ, అశుతోష్ రాణా లాంటి ఒక సూపర్బ్ స్టార్ క్యాస్ట్ ఇందులో ఉన్నారు. ఇద్దరు డైరెక్టర్స్ కలవడం వల్ల స్క్రీన్ మీద ఆ హై వోల్టేజ్ డ్రామా మనకు చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఇందులో ఒక అద్భుతమైన ఫిలాసఫీ ఉంది. ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించాలనే ఒక కోచ్ కల, దాని తన కొడుకులు సాధించాలని పడే తపల చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. బాక్సింగ్ అంటే ఎదుటివాడి మీద పంచులు వేయడం కాదు, ఆ గోల్డ్ మెడల్ సాధించే దారిలో మనం దెబ్బలు తినడం ఎలాగో నేర్చుకోవడం అనేదే ఈ సిరీస్ మెయిన్ పాయింట్. ఎమోషన్స్, యాక్షన్తో నిండిన స్పోర్ట్స్ డ్రామాలు ఇష్టపడేవాళ్లు అస్సలు మిస్ అవ్వకూడని సిరీస్ ఇది. సో ఈ 2 సిరీస్లను ఒకసారి కంపేర్ చేసి చూస్తే ఓటీటీ ప్లాట్ఫామ్స్ మనకు ఎంత వెరైటీ ఇస్తున్నాయో అర్థమవుతుంది కదా. ఒకవైపు భలే సరదాగా, కూల్గా సాగిపోయే బ్యాచ్మేట్స్ ఉంటే, మరోవైపు గెలుపు కోసం ప్రాణాలిచ్చేంత కసి, అంబిషనున్న గ్లోరీ ఉంది. మన మూడ్ని బట్టి ఏ జానర్ కావాలంటే అది హ్యాపీగా చూసేయొచ్చు. సరే, ఈ మెయిన్ సిరీస్లో పక్కన పెడితే ఈ వీకెండ్ ఇతర జానర్లలో కూడా క్రేజీ ఆప్షన్స్ చాలానే ఉన్నాయి. అవేంటో 3వ విభాగం క్విక్ జానర్ పిక్స్లో ఫాస్ట్గా చూసేద్దాం రండి. ముందుగా థ్రిల్లర్, యాక్షన్ లవర్స్కైతే ఈ వారం పండగే. ప్రియదర్శి నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ సుయోధన, అలాగే అమెజాన్ ప్రైమ్లో ఎస్ సరస్వతి అందుబాటులో ఉన్నాయి. ఇక స్పై యాక్షన్ కోసం ప్రైమ్లోనే సిటడెల్ సీజన్ 2 రెడీగా ఉంది.
ఇవి కాకుండా నివిన్ పౌలి నటించిన మలయాళ పొలిటికల్ థ్రిల్లర్ ప్రతిఛాయ, మలయాళ మిస్టరీ క్రైమ్ సంభవం అధ్యాయం 1 ఇవన్నీ కూడా మనల్ని ఎక్కడా కదలనివ్వకుండా సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టడం గ్యారంటీ. ఇక కాస్త లైట్ హార్టెడ్, రిలాక్సింగ్ కంటెంట్ కావాలనుకుంటే సంగీత్ శోభన్ చేసిన ఫ్యాంటసీ కామెడీ రాకాసా, నెట్ఫ్లిక్స్లో రోమ్ కామ్ యూత్, రాశి ఖన్నా నటించిన మ్యూజికల్ యాక్షన్ డ్రామా లుక్కే కూడా ఉన్నాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే డైరెక్టర్ గుణశేఖర్ తీసిన లేటెస్ట్ మూవీ యుఫోరియా ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతోంది. వీటితో పాటు మనం ఊహించిన దానికంటే ముందుగానే ద కేరళ స్టోరీ 2 అలాగే నెట్ఫ్లిక్స్లో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా వచ్చేశాయి. చూసారా, ఆప్షన్స్ కసలు కొదువేలేదు. ఇక్కడ మనం గమనించాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా ఇప్పుడు పర్ఫెక్ట్ వీకెండ్ కంటెంట్ ఇవ్వడంలో మాస్టర్స్ అయిపోయాయి. మీరు ఏ మోడ్లో ఉన్నా దానికి తగ్గ సినిమాటిక్ ట్రీట్ ఇక్కడ రెడీగా ఉంది. ఇప్పుడొచ్చిన అస్సలు సమస్య కంటెంట్ లేకపోవడం కాదు, ఇన్ని ఆప్షన్స్లోనూ మనం ఏ ఎమోషనల్ జర్నీని పిక్ చేసుకోవాలి అన్నదే మన ముందున్న పెద్ద టాస్క్. సో ఈ విశ్లేషణ ముగించే ముందు మీకు చిన్న థాట్ వదిలేస్తున్నాను. ఒక పక్క పొట్టచెక్కలయ్యేలా నవ్వించే కాలేజ్ డ్రామా, ఇంకొక పక్క రక్తం మరిగించే బాక్సింగ్, థ్రిల్లర్లు, కామెడీలు, ఇలా ఏ జానర్కి ఆ జానర్ మనల్ని రమ్మని పిలుస్తున్నప్పుడు మీ అల్టిమేట్ వీకెండ్ వాచ్ టైంను ఏ జానర్ తీసుకోబోతోంది? వెంటనే మీ రిమోట్ పట్టుకోండి, మీకు నచ్చిన జానర్ని ఎంచుకొని బెంజ్ వాచ్ స్టార్ట్ చేసేయండి. మరి ఇంకో క్రేజీ విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, కీప్ వాచింగ్ అండ్ ఎంజాయ్ ది వీకెండ్.